ఇప్పుడే లోపలికి వచ్చాము, చెక్కింగ్ అయింది, షూ వేసుకొని చూసారు. సో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం, తాజ్మహల్ లోపలికి ఎలా ఉంటుందో. ఐఎమ్ ఆల్సో సో ఎక్సైటెడ్. చూసాము లోపలికి వెళ్ళి. లోపల ఏం లేదు, 2 సమాధులు ఉన్నాయి. ఒకటి షాజహాన్ గారి భార్యది, ఇంకోటి షాజహాన్ గారిది. టికెట్ ఎంట్రీ ఫీజు వచ్చి 40 రూపాయలంట. మళ్ళీ బిల్డింగ్ ట్యాక్స్ వచ్చి 10 రూపాయలంట. మొత్తం ఆగ్రా కోట మొత్తం చాలా పెద్దది. ఇది నేను ఏదో చిన్నది ఉంటుంది అనుకున్నా. ఎవరైతే శిక్ష అనుభవిస్తారో వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రాలు చేస్తే అయితే దానిలో దోషమవుతారు. ఫైనల్గా ఆగ్రా కోట పైకి ఎక్కాను. ఇంకోటి, ఈ ఆగ్రా కోట పైన చూసారు కదా, ఇక్కడ నుంచి మనకి తాజ్మహల్ కనిపిస్తుంది, క్లియర్ కట్ కనిపిస్తుంది తాజ్మహల్. హలో ఇయర్స్, ఫైనల్గా ఆగ్రా చేరుకున్నాము అయోధ్య నుంచి. టైం వచ్చి అరౌండ్ 6 AM అవుతుంది. చూసారా బయట ఆగ్రా ఎలా ఉందో, చల్లగానే ఉంది. ఇప్పుడు మేము మెట్రో స్టేషన్ దగ్గరలో ఉన్నాము. ఇప్పుడు మనకి ఆపోజిట్లో ఉన్నదే తాజ్మహల్ ఎంట్రీ గేట్. సో ఈ ఎంట్రీ గేట్ లోపలికి వెళ్ళగానే మనకి ఈ విధంగా డిస్ప్లే ఇచ్చి ఉంటారు, ఏ ఐటమ్స్ అయితే అలో ఉంటాయో. సో వాటిని మాత్రమే అలో చేస్తారు. ప్రజెంట్ ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను. ఒక 200 మీటర్స్ ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్తే లాకర్స్ ఉంటాయి. సో లాకర్స్లో లగేజ్ పెట్టేసి ఇంకా ఎంట్రీ టికెట్ తీసుకొని వెళ్ళాలి. సో ఎంట్రీకి వెళ్ళగానే ఈ విధంగా బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి. ఒక 200 మీటర్స్ నడవాలి. ఒకవేళ మీ దగ్గర లగేజ్ కానీ ఉంటే లగేజ్ కౌంటర్కి వెళ్ళడానికి ఒక మినిమం ఒక 200 to 300 మీటర్స్ నడవాల్సి వస్తుంది. మొత్తం మనకి చుట్టూ పార్క్ ఉంటుంది. పార్కు మనకి పెద్ద ప్లే గ్రౌండ్ లాగా ఉంటుంది. మొత్తం పిల్లలు అందరూ అక్కడ ఆడుకుంటూ ఉన్నారు నేను నడుస్తున్నప్పుడు. అరౌండ్ 6 AM కాబట్టి ఆబ్వియస్గా వాకింగ్ వచ్చేవాళ్ళు, చూసేవాళ్ళు. 6 గంటలకే చాలా క్రౌడ్ ఉంది చెప్పాలంటే. సో ఇటుపక్క వెళ్ళాలి లాకర్ రూమ్కి. అండ్ ఇక్కడ హ్యాండ్లూమ్స్ ఒక ఏరియా, ఒక హాల్ ఉంది. అండ్ ఇదే లాకర్ రూమ్. సో లాకర్ రూమ్లో లగేజ్ పెట్టేసి మేము ఎంట్రీ దగ్గరకు వచ్చేసాము. సో ఎంట్రీ కాడికి రావడానికి కూడా మీకు ఒక రివర్స్లో రావాలి. ఒక ఆల్మోస్ట్ ఒక 200 మీటర్స్ ఉంటుంది ఎంట్రీ గేట్. సో ఇదే ఎంట్రీ గేట్. సో ఎంట్రీ గేట్ ఒకవేళ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే బెటర్. ఇక్కడ క్రౌడ్ కొంచెం ఎక్కువ ఉంది. సో ట్రై టు ప్రిఫర్ ఆన్లైన్ బుకింగ్. సో ఎంట్రీ గేట్ చెక్ చేసి మేము టికెట్ చూపించేసి లోపలికి వచ్చేసాము. సో లోపలికి రాగానే ఫస్ట్ ఎంట్రీ లోపలికి అడుగు పెట్టగానే మొత్తం ఎర్ర కోటలాగా ఉంటుంది. మొత్తం ఎర్రగా ప్యాలెస్లు ఉంటాయి అటుపక్క ఇటుపక్క. చాలా దూరం ఉంది. నేనేదో దగ్గర అనుకున్నాను కానీ చాలా దూరం ఉంది. ఈ విధంగా పెద్ద పెద్ద మహాళ్ళు ఉంటాయి. సెక్యూరిటీ చాలా బాగా చెక్ చేస్తున్నారు ఇక్కడ తాజ్మహల్ ఎంట్రన్స్ దగ్గర. మీరు ఏమైనా తినే వస్తువులు కానీ సమ్ అదర్ థింగ్స్ ఉంటే మొత్తం తీసి పక్కన పడేస్తున్నారు. ఫోన్ అలా ఉంది, పవర్ బ్యాంక్ అలా ఉంది.
కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కానీ ఏది పడితే తీసుకురాబాకండి, మొత్తం తీసి వదిలేస్తున్నారు. తాజ్మహల్ కన్నా తాజ్మహల్ చుట్టుపక్కల మాత్రం భలే ఉంది. చూసారా చుట్టుపక్కల ఏమన్నా మొత్తం పార్క్ విత్ రెడ్ కలర్ కోట్ లాగా చాలా బాగుంది. ఎగ్జాక్ట్గా తాజ్మహల్కి ఎంట్రీ దగ్గర ఉన్నాను. ఇప్పుడు వెనక కనిపిస్తుంది పెద్ద కోట్ లాగా కనిపిస్తుంది కదా, పెద్ద ఆర్చ్ లాగా. దీని కూడా కోటే అంటారు. చూసారా బ్యాక్ సైడ్ మనకి తెల్లగా కనిపిస్తుంది, అదే తాజ్మహల్. సో వెళ్దాం. ఫైనల్గా ఇంకా లోపలికి వెళ్తున్నాము. సో యమునా నది ఒడ్డున ఉన్న తాజ్మహల్ ఆల్మోస్ట్ దీని హైట్ 240 అడుగులంట. సో చాలా దూరం నుంచి చూస్తేనే మనకి బ్రైట్గా కనిపిస్తుంది, ఎందుకంటే పాలరాయితో కట్టిన సమాధి కాబట్టి. సో వచ్చేసాము తాజ్మహల్ కాడికి. చాలామంది క్రౌడ్ ఉన్నారు ఇక్కడ, అందరూ ఫోటో తీసుకుంటున్నారు. ఎక్కువ కపుల్స్ ఉన్నారు, కపుల్స్ అండ్ ఎక్కువ యూత్ ఉన్నారు. పెద్దవాళ్ళ కన్నా యూతే ఎక్కువ ఉన్నారు. చూస్తున్నారుగా తాజ్మహల్ బ్యాక్ సైడ్ చాలా బాగుంది తాజ్మహల్. ఇంకా చాలా దూరం వెళ్ళాలి మనకి, జస్ట్ ఒక ఇది వ్యూ మాత్రమే. ఇంకా ముందుకు వెళ్ళాలి, లోపలికి కూడా ఉంటుంది ఎంట్రీ, దానికి కూడా సపరేట్ ఫీజు ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. చాలా ముందుకు వెళ్ళాలి, మనకి దగ్గర నుంచి అలా కనిపిస్తుంది, చాలా ముందుకు వెళ్ళాలి. సో ఇంకా వెళ్ళే ముందు దీని హిస్టరీ చెప్తాను. సో ఈ తాజ్మహల్ కట్టింది ఎవరో గారు, షాజహాన్ మహారాజు వాళ్ళ వైఫ్కి కానుకగా కట్టించాడు సమాధి ముంతాజ్ బేగంకి. 1653లో పూర్తయింది ఇది. ఆల్మోస్ట్ 372 సంవత్సరాలు. ఇప్పుడు అంత వైట్ లేదు, కొంచెం లైట్ తగ్గింది, అంత వైట్ లేదు. తాజ్మహల్ మాత్రం చాలా పెద్దది. చూసారా తాజ్మహల్. సో ఇక్కడ తాజ్మహల్ దగ్గర ఎర్లీ మార్నింగ్ వస్తే ఒక చిన్న ఇష్యూ ఫేస్ చేస్తారు. అది ఏంటంటే మీకు లైట్ సరిగ్గా పడదు. మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు అక్కడ నిల్చుకొని మామూలుగా ఫోటోలు దిగుతున్నారు కదా, అక్కడ దిగుతున్నప్పుడు ఏంటంటే మీకు లైట్ పడట్లేదు, కానీ ఫేస్ అసలు క్లారిటీ రావట్లేదు. సో అక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు సపరేట్గా, వాళ్ళు హైర్ చేసుకుంటారు 30 రూపీస్కి. ఒక ఫోటో 30 రూపీస్ తీసుకుంటారు. మీకు కావాలంటే తీసుకోండి, నేను తీసుకున్నాను, చాలా మంచిగా వచ్చాయి ఫొటోస్. అంటే వాళ్ళ దగ్గర ఫ్లాష్లు అన్నీ ఉంటాయి కాబట్టి ప్రాపర్గా వచ్చినాయి ఫొటోస్. సో మీరు ఎప్పుడైనా వస్తే ఎర్లీ మార్నింగ్ వస్తేనే ఈ కెమెరా ఫోటోగ్రాఫర్ని ప్రిఫర్ చేయండి. ఇప్పుడే లోపలికి వచ్చాము, చెక్కింగ్ అయింది, షూ వేసుకొని చూశారు. సో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం తాజ్మహల్ లోపలికి. ఎలా ఉంటుందో ఐఎమ్ ఆల్సో సో ఎక్సైటెడ్. లెట్స్ గో. ఇంకో విషయము, తాజ్మహల్ పైకి రావడానికి కూడా ఒక టికెట్ ఉంటుంది, దాని ప్రైస్ వచ్చి 200. ఫస్ట్ ఎంట్రీ గేట్లో తీసుకున్నది మాత్రం 45 రూపీస్. అది బయట వరకే చూడడానికి. మీరు పైకి వెళ్ళాలంటే కంపల్సరీగా 200 రూపీస్ పే చేయాలి. పే చేస్తే మీరు పైన ఎక్కి అంతా బ్యాక్ సైడ్ వ్యూ అంతా చూస్తారు. బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది. మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఆ బ్యాక్ సైడ్ ఏంటంటే మనకి యమునా నది అంటారు కదా, మన సినిమాలో చూస్తుంటాం, మళ్ళీ సాంగ్స్లో చూస్తుంటాం, పెద్ద నదిగా కనిపిస్తుంటుంది. ఆడ చూస్తే నీళ్లు చాలా తక్కువ ఉన్నాయి. ఆ తాజ్మహల్ లోపలికి వెళ్ళాలంటే ఇలాంటి షూ వేసుకోవాలి. చూపిస్తా చూడండి. నడిస్తాయంట, నల్లగా అయిపోతాయంట తాజ్మహల్. కాబట్టి రూల్ 200 రూపాయలు టికెట్ లోపలికి, ఖచ్చితంగా ఇలాంటివి వేసుకొనే పోవాలి. తాజ్మహల్ లోపల ఎలా ఉంటుంది అనేది చాలా క్యూరియాసిటీగా ఉంది. అండ్ చూసాం కదా, ఇందాక నేను మీకు తాజ్మహల్ చూపించింది అక్కడి నుంచి, అంత దూరం నుంచి మీరు ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎంట్రీ టికెట్ అంటే తాజ్మహల్ లోపలికి వెళ్ళడానికి టికెట్ చూపించాలి. 200 రూపీస్ చూపిస్తేనే వాళ్ళు అలౌ చేస్తారు. అండ్ కంపల్సరీగా క్లాత్ ఇస్తారు, ఆ క్లాత్ వేసుకోవాలి. ఇవి మెట్లు కాదు, ఊరికే చెక్కతో చాలా జాగ్రత్తగా నడవాలి. కొంచెం షేక్ అవుతున్నాయి. వావ్, చాలా బాగుంది. తాజ్మహల్ ఇప్పుడే పైకి వచ్చాము లోపలికి. అటుపక్క కోట ఉంటుంది, ఇటుపక్క కోట ఉంటుంది. ఈ 2 కోటలు ఏంటి మీకు అని తెలుసుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 73 మీటర్ల హైట్ తాజ్మహల్ యొక్క ఎత్తు. సో కింద నుంచి నడుస్తుంటే మేమైతే చీమల్లాగా ఉన్నాము.
ఒకసారి టచ్ చేస్తాం అనుకొని చూస్తున్నాను అనమాట ఎలా ఉందని. చూడండి, అంత ఆ టైంలో అలాంటి డిజైన్లు పాలరాయితో చేయడం అనేది అది సామాన్య విషయం అయితే కాదు. ఎంతో కొన్ని లక్షల మంది వచ్చున్నారు తాజ్మహల్కి. 6 గంటలకి ఇంత క్రౌడ్ ఉందంటే ఇంకా. సో లోపలికి వెళ్తున్నాను. బేసిక్గా లోపల ఫోన్ అలో లేదు. నేను బ్యాక్ సైడ్ నుంచి అలా షూట్ చేశాను. చూసారా, లోపల 2 సమాధులు ఉన్నాయి. ఒకటి షాజహాన్ గారిది, వాళ్ళ వైఫ్ది. జస్ట్ ఒక 5 మినిట్స్ చూసామంతే. ఇంకా చూసేసి ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాము అంతే. ఇంకా లోపల ఇంకేం లేదు. బేసిక్గా ఒక 5 మినిట్స్ ఉంటాం, అంతకుమించి ఎక్కువ ఉంటాం లోపల. చూసాము లోపలికి వెళ్ళి. లోపల ఏం లేదు, 2 సమాధులు ఉన్నాయి. ఒకటి షాజహాన్ గారి భార్యది, ఇంకోటి షాజహాన్ గారిది. బాగుంది లోపల, కానీ లోపల ఫోటోగ్రఫీ అలో చేయలేదు. ఎట్టొకట తీసాను, బాగుంది. కానీ కింద ఒక మార్గం ఉంది, దాన్ని మూసేస్తున్నారు. మేబీ అది కిందకి ఏమైనా ఇంకేమైనా స్వరంగా ఏమైనా ఉందా, లేకపోతే కింద ఇంకేమైనా రూమ్లు ఉన్నాయా అనేది మనకు ఐడియా లేదు. ఇవి ఉన్నాయి కదా, అంటే ఒకప్పటి కాలంలో పైన కాపలా ఉండేవాళ్ళనమాట. ఆ పైకి వెళ్ళేసి పైన అక్కడ కాపలా ఉండేవాళ్ళు. లోపలికి 200 వర్త్ అంటే వర్తే, మళ్ళీ ఎప్పుడు వస్తాం మనకే తెలియదు కదా. కాబట్టి వచ్చిన వాళ్ళు ఆ 200 గురించి ఆలోచించకుండా వెళ్ళేసి చూడండి. ఇంత పెద్ద తాజ్మహల్ కట్టి ఆయన ఎవరైతే కట్టించాడో షాజహాను, శిల్పులు ఉంటారు కదా, వాళ్ళ చేతులు నరికేశాడంట. మరి ఇలాంటిది ఒకటి కట్టకూడదని. ఇది నిజమా కాదో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ అబౌట్ తాజ్మహల్ వీడియో. సో నెక్స్ట్ బ్లాగ్ వస్తుంది, ఆగ్రా కోట. వెయిట్ చేయండి.